కేంద్ర మంత్రి మాటల మాయలో పడి ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని ఆరోపించారు కేసీఆర్. సాగర్ ప్రాజెక్టుపైకి వెళ్లే అధికారం లేకుండా చేశారన్నారు. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టును అప్పగించింది కేసీఆర్ ప్రభుత్వమే అని సమాధానమిచ్చారు మంత్రి ఉత్తమ్. ఆనాడు కూడా ఈ బోడగుండ కేఆర్ఎంబీ ఉండే. కేఆర్ఎంబీ అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస్ కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్ట్ నువ్వు తెలివి తక్కువగా, తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే కేఆర్ఎంబీ చేతుల మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఎప్పుడు మమ్మల్ని కూడా కేఆర్ఎంబీ నిరోధించేది, మేము దటాయించేది వాళ్ళని. మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన 2-3 సంవత్సరాలలో. మా క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి, మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి 4 తల్లు 3 తల్లు ఇచ్చినాం. కేఆర్ఎంబీ గురించి ఏదో మాట్లాడతాడు. అసలు విచిత్రమైన విషయం, ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు. 9 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్గా వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ అప్పచెప్తామని చెప్పి వచ్చిండ్రు. మేము అధికారంలో వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబీకి అప్పజెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది మీరందరూ చూసినారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి? ఇంకా విచిత్రమైన విషయం.